సునాదస్వరము సెప్టెంబర్ 24. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. హన్నా ఈ మాటల్ని పలుకుతుంది. మరి మన దేవుడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. మహిమగల సింహాసనమును అనుగ్రహిస్తాడు. మంటిలో నుండి పైకి లేవనెత్తుతాడు. మరి మన దేవుడికి అసాధ్యమైంది లేదు. ఎటువంటి బలహీన స్థితిలో ఉన్నా, ఎటువంటి దరిద్రతలో ఉన్నా ఆయన పైకి లేవనెత్తే దేవుడు. మరి హన్నా ఒకప్పుడు సంతానం లేకుండా ఉంది. దేవుడు ఆమెను దర్శించి దీవించి సంతానమును ఆమెకు అనుగ్రహించాడు. ఆమెకున్న ఆ పరిస్థితిలో నుండి ఆమెను లేవనెత్తి ఆమెను సమృద్ధిగా దీవించాడు. అందుకే దేవుని స్తుతి చేస్తుంది, దేవుడు పైకి లేవనెత్తాడు అని. మరి దావీదు జీవితం చూసినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి దేవుడు ఆయనను కోరుకొని రాజుగా హెచ్చించాడు. సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. శాశ్వతమైన కృపను ఆయనకు చూపించాడు. మరి దేవుడు ఎవరినైనా లేవనెత్తుటకు సమర్థుడు. ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. మరి 113వ కీర్తన 7-8 వచనంలో రాయబడింది, ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును అని. మరి దేవుడు నేల నుండి పైకి లేవనెత్తుతాడు. ఎటువంటి దరిద్ర స్థితి అయినా, ఎటువంటి పరిస్థితిలో మనమున్న ప్రధానులతో అధికారులతో కూర్చుండబెడతాడు. హెచ్చించే దేవుడు, మహింపరిచే దేవుడు. అందుకే ప్రతి విషయంలో మనం ఆయన ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు. మరి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. ఆ బలాధిక్యము మామూలమైంది కాకుండా దేవునిదై ఉండునట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అంటున్నాడు. మరి మంటి ఘటమైన మనము ఆ మనుషుల్లో దేవుడు తన మహిమను నింపాడు. తన మహిమైశ్వర్ని అనుగ్రహించి మనలను ఆయన కొరకు సాక్ష్యంగా నిలబెట్టాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మట్టిలో ఉన్న మనల్ని, నేలపైన మనల్ని లేవనెత్తే దేవుడు. మనకున్న దరిద్రత, మనకున్న పరిస్థితి ఏదైనా ఆయన లేవనెత్తి తన మహిమతో నింపుతాడు. తన సింహాసనం అనుగ్రహిస్తాడు. మరి ఆయన ప్రధానంతో కూర్చోబెట్టే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. ఈ రోజున ఎటువంటి కొరతున్నా, లేమైనా, ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు లేవనెత్తులాగున ఆయన బలిష్టమైన హస్తంలోకి అప్పగించుకొని మనం ఆయన కొరకు సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు ఏ కొరతలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి, దీనత్వంలోంచి లేవనెత్తి వారిని హెచ్చించి ఘనపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.